అంబటి రాంబాబు గారికి ఏం తక్కువ? హ్యాపీగా ఒక మంచి సౌదుల్లోనే ఆయన ఉండొచ్చు, ఆయనకి నచ్చింది చేయొచ్చు, నచ్చింది తిరగచ్చు. ఆ మాత్రం స్తోమత ఉన్నవాళ్ళు కదా వీళ్ళు, వల్లభనేని వంశీ ఆ రకంగానే. ఎవరికి లేవు, వీళ్ళందరూ కూడా ఆర్థిక పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. అని కాకపోయినా చాలు తినడానికి, ఉండడానికి, మనకు నచ్చిన చోట వెళ్ళడానికి, మనం నచ్చింది కొనుక్కోవడానికి, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి డబ్బు ఉంటే చాలదా? సరే, కొంతమందికి ముందు తరాలకు కావాలి, వాళ్ళ మనవలకు కావాలి, వాళ్ళ మనవలకు కావాలి, వాళ్ళ మనవలకు కావాలని ఆశతో ఉంటారు. అర్ధాంతరంగానే చాలామంది పోయిన వాళ్ళు కూడా మనం చూసాం. సరే, అదంతా తర్వాత అంశం. ఇప్పుడు ఈయన ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు, వెటకారపు భాష వక్రంగా మాట్లాడారు. ఈరోజు మరి అంబేద్కర్ ఈ పరిస్థితులు ఉంటే ఆ రకంగా మాట్లాడతారా ఎవరన్నా? తప్పు. దీని మీద ఎవరూ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే విజ్ఞత. సరే, కోర్టు సంబంధించిన అంశం, అది జడ్జికి సంబంధించిన అంశం, ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఇష్యూ. అది కోర్టు ఇస్తే, జడ్జి గారు కనికరిస్తే ఆయన అడిగింది ఇస్తారు, ఇస్తే పడుకుంటారు. కానీ ఇప్పుడు నీకు ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే అంబేద్కర్ వయసు రీత్యా ముందుగా చెప్పినట్లుగా అందరికీ తెలిసిందే. మరొక వైపు ఏంటంటే కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి జైల్లో అంబటికి ప్రత్యేకమైన పరికరం ఇచ్చారట పడుకోవడానికి. ఆయనకి ఏంటంటే ప్రాబ్లం, నిద్రలో శ్వాస సంబంధిత సమస్య అంబేద్కర్కి ఉందని. ఇక కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని అధికారులు అందించారంట. తప్పేమీ లేదు. నేను చెప్పే అంశం ఏంటంటే ఇందులో ఎవరైనా ఇబ్బందిగా ఉంటే, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, అది కక్ష సాధింపు చర్యలుగానో లేకపోతే వేరే రకంగానో ఇవ్వద్దనో అలా ఎవరు కూడా చెయ్యొద్దు. ఆయనకి ఏది కావస్తే అది ఇవ్వండి, తప్పులేదు, కోర్టు అనుమతితో. ఆ ప్రత్యేక పరికరంతో జైల్లో అంబటి రాంబాబు గారు నిద్రిస్తున్నారట. లేకపోతే ఆయన పడుకుంటే పరిస్థితి లేదు.